ఏమైంది బిడ్డ ఎట్లా వాంతి చేసుకుంటాను? నిన్న రాత్రి నిన్న తిప్పల పెడతాందా ఏంది? రాజు గాడికి చెప్తున్నాడు బయట నుంచి ఏంది రా అంటే బండి మీద మిర్చి బజ్జీలు తెచ్చే 7 ఉన్నాయని నిన్న ఆయన కూడా 4 తిన్నా. కడుపులంతా ఎట్లనో అవుతుంది. ఇంకా శనగపిండి పడలేదు అయింది, అందుకే వాంతి చేసుకుంటున్నావు బిడ్డ. అత్తమ్మ ఇది ఆవాంతి కాదు, ఏంది కోడలి పిల్ల, నిజమేనా ఇది ఆవంతేనా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత చక్కని ముచ్చట చెప్పినవే తల్లి. నిన్ను ఇట్లా చక్కెర వయ్యాలి. అక్కడ ఉండు, ఇప్పుడే చక్కెర తెస్తా నీకోసం, చక్కెర తెస్తా. ఆను ఆను ఇగో ఇప్పటి సంది ఈ బియ్యం ఏరుడు, ఆకిలి నూకుడు, ఇది చేస్తా జీసుడు ఏది లేదు. ఇట్లా ఇట్లా నేను చెప్తా, కూసో బిడ్డ. అత్త ముందు కుర్చీలో కూర్చున్నాడు ఏందని సోంచా ఇస్తున్నావా బిడ్డ? ఇప్పటి సంది కసంటి ఏం లేవు. నువ్వు నా బిడ్డ లెక్క, మా తల్లి కదా. కూసు కూసు బిడ్డ, నేనే చెప్తాను కదా, కూసు. మంచి తల్లి తల్లి. అచ్చా ఏడుస్తున్నావా బిడ్డ? నీకేం కాదు బిడ్డ, నేనున్నా కదా. ఇగో ఈ ముచ్చట రాజీవ్ గారికి చెప్పాలా? ఫోన్ చేయి, ఫోన్ చేయి. 30 ఏళ్ళ కిందట ఆడు చిన్నగా ఉన్నప్పుడు ఈ ఇంట్లో చిన్న పిల్లల అడుగులు ఉండే. అప్పటి సంది పిల్లగాళ్ళ సందడే లేదు. ఇగో కిన్ని రోజులకు మళ్ళా నువ్వు తెస్తున్నావు బిడ్డ. మనకు ఫోన్ చేయి, నేను అంతలు ఇంత సేవ్ చేసుకొస్తా బిడ్డ. చెయ్యి, మనకు ఫోన్ చేయి, చెప్పు చెప్పు బిడ్డ. ఓయ్ జల్దీ ఇంటికి రా. అయ్యో ఏంది బిడ్డ, ఒక్కటే మాట ఈ పిల్లటుక్కున ఫోన్ పెట్టేసినావు? అసలు ముచ్చట చెప్పనేలేంది నా కొడుకు. ఫోన్లో చెప్పినామనుకో అత్తమ్మ, ఆయన ముఖంలో సంతోషాన్ని మనం చూడలేం. అదే వచ్చినాక చెప్పినామనుకో ఆయన ముఖంలో సంబరాన్ని మనం కళ్ళ నిండా చూడచ్చు. ఏమో అనుకున్నా, కోడలి పిల్ల గట్టిదే. అంతే అంతేలే, ఆడు వచ్చినాకనే చెప్దాం తీ మరి. సరే. అవునవును, అప్పుడైతే గిట్నే వాంతులు అవుతున్నాయని మా అత్తగా చెప్తే కింతంత అల్లం రసం ఇచ్చి తాగి పని చేసుకో అన్నది. 2 రోజులైనాక గడ్డు తెలవలే, నెల చెప్పినా అని శబ్దం అంటే మీ మామ ఇంట్లో లేడు, తాళ్ళల్లో పోయిండు. ఏం చేసుడు ఇట్లా ఎప్పుడు అని ఒక్కటే తనలాడినా. ఇప్పటి తిరిగి ఏమైనా టికెట్ వచ్చి చెప్పడానికి అప్పుడు ఫోన్లా పాడా. ఏం చేయాలి? ఆగమైన ఆగక పానవాగక తాళ్ళల్లో ఉరుక్కుంటావై నేనే చెప్పినా. ఎంత సంబరపడ్డాడో తెలుసా. ఇక ఆ కళ్ళు మొత్తం తీసింది, మొత్తం అందరికి ఫ్రీగా వచ్చిండు. మొత్తం సంబరపడ్డాడు బిడ్డ. నీ మామ చల్లగుండా. అప్పుడు కొడుకు కడుపులో పడ్డప్పుడు లేకపోయి, ఇప్పుడు మనవాడు కడుపులో పడ్డప్పుడు లేకపోయి. వచ్చినాక చెప్తాం. నువ్వు వంటిట్లోకి వచ్చినమైంది. అవును, నేను చేసుకొని వస్తా పోనాడు. కూసో
అగో మనవడు అనబడితే మనవరు అనద్దా మనవరు అనొచ్చు కదా. నాకు ఇవ్వలేని ముద్దే కానీ కొడుకు ఫోన్ చేసిరా? చేసినాం. కోడలు నీళ్ళు పోసుకున్నా అని చెప్పినావా? ఇంకా చెప్పలే. అగో ఫోన్ చేసినా అంటావు చెప్పలేదంటే కోడలు ఏమన్నదంటే ఇప్పుడే చెప్పద్దు, ఇంటికి వచ్చినాక చెప్తే అని ముఖంలో సంబరం చూస్తే నాకు మొత్తం సంతోషం అవుతుంది అన్నది. అందుకే ఇంటికి వచ్చినాక చెప్తామని ఆగినాం. కానీ వచ్చినాక అందరం కలిసి చెప్తాం మంచిగా. మరి ఇంటికంటే చెప్పాను రమ్మని చెప్పలేదు. ఏమా చెప్పినాం కానీ వాడు వస్తాను అయిండాలా. నువ్వు కూసో, మంచిగా తీసుకొస్తా నేను. అమ్మా రజని, ఈ కాడికి వెళ్ళి నువ్వేం పని చేయద్దు. నీకేం కావాలన్నా మీ అత్తకు ఆర్డర్ వేసి అంతే. సరే గాని కాజేట్లు గడకచ్చుకోపో, అన్నం తిందు. అన్నమేందే అన్నం, ఇంత మంచి ముచ్చట చెప్పావు. మనకు మనవాడు వస్తాడు, మంచిగా ఏదైనా తీపి చేస్తే అయిపోతుండే కదనే. సేమియాలు మా చేసినా గానీ కొడుకు వస్తాండు అయిండాలా. వాడు వచ్చినాక అందరం కలిసి తిందాం. అమ్మా అమ్మా రజని, ఏమన్నావురా కోడల్ని? నేనేమన్నానే? ఫోన్ చేసి చెప్పాలి రమ్మన్నది. మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. నువ్వేమన్నావు నాకు ఇప్పుడు మొదలు. అగో నేనేమన్నా? నీకు ఫోన్ చేసినప్పటి సంది నాతో కూడా మాట్లాడతలేదు. అప్పటి నుంచి ఉలుకులేదు పలుకులేదు. నువ్వేం చేసినావు చెప్పు నాకు. ఏమైంది చెప్పు అసలు. మీ కథ మంచిగా ఉంది. అదేదో ఫోన్ చేసి చెప్పాను రమ్మంటే ఆఫీస్ పని ఇడిచి పెట్టుకొని వచ్చిన. రాగానే మీరు నా మీద పడతారేందమ్మా? అగో చూడు, సగం బయటకు వచ్చింది, సగం లోపల ఉంది. అన్ని గివే సగం సగం పని చేస్తుంది. ఫోన్ చేసి చెప్పాను రమ్మన్నది. నేనేదో తప్పు చేసినట్టు అమ్మకి ఏం చెప్పినా? ఓయ్ జర పైకి చూడు. ఏంది ఏం చేసిన నేను? టెడ్డీ బేర్ కావన్నా? అబ్బా అత్త కోడలు కలిసి జనంసేపు నాకు చెమటలు పట్టించరుగా. నీ ముఖంలో ఈ ఆనందం చూద్దామనే కోడలి పిల్ల అప్పుడు చెప్పొద్దన్నది. ఇంటికి వచ్చినాక చెప్దామన్నది. అమ్మా నాన్న, నేను ఇప్పుడే బయటకు పోయి స్వీట్ తీసుకొస్తా. ఏమద్దురా, నేనే ఇంట్లో సేమే వేసినా కానీ అందరం కలిసి తిందాం. తీసుకొస్తా. 30 ఏళ్ళు అయిందిరా ఈ ఇంట్లో చిన్నపిల్లల బుడిబుడి అడుగులు, నవ్వులు, కేరింతలు ఇన్ని. మళ్ళీ ఎన్ని రోజులకు మీ ఇద్దరి వల్ల ఆనందం మళ్ళీ రాబోతుంది బిడ్డ. థ్యాంక్ యూ బిడ్డ, థ్యాంక్ యూ నాన్న. మంచి భర్తనే కాదు, అత్త మామలు కూడా అందమైన మనసున్నోళ్ళు. అమ్మ పోషమ్మ తల్లి, నీకు కోటి దండాలమ్మా. నాకు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు నీకు బోనం ఎత్తుతా. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. కంగ్రాచులేషన్స్ అమ్మా, మీరు తల్లి కాబోతున్నారు. థ్యాంక్ యూ. ఏం సంగతి? ఎప్పుడు గుడికి అడిగినా తీసుకురాను నువ్వే, ఇప్పుడు అడగకుండానే తీసుకొచ్చినావు. నీకోసం తీసుకొచ్చాను అనుకున్నావా? లే. అబ్బబ్బబ్బబ్బా, కడుపులో వడ్డడం లేదు, అప్పుడే మారిపోయినవా? తల్లి మోస్తుంది కాబట్టి తల్లి ప్రేమ కనబడుతుంది, కానీ కనబడే తండ్రి ప్రేమ ఇక్కడి నుంచే మొదలవుతుంది. అబ్బబ్బబ్బబ్బా, మస్తు చెప్పినావు గాని ఇంతకి దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఇప్పుడు ఏం కోరుకుంటానే? నువ్వు నీ కడుపులున్న బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకున్నా. నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ భూమి మీదకి రావాలని కోరుకున్నా. మరి నువ్వేం కోరుకున్నావు? నేనా? నువ్వు బాగుండాలని కోరుకున్నా. అదేంటి? నువ్వు బాగుంటేనే కదా మమ్మల్ని బాగా చూసుకుంటావు. ఇగో
ఇప్పుడే చెప్తున్నా, ఇంట్లో ఏం పని చేయకు. ఈ ముచ్చట ఇవరకే అత్తమ్మ చెప్పుడు అయిపోయింది, మామయ్య చెప్పుడు అయిపోయింది, చివరికి నువ్వు ఉన్నావనుకున్నా. ఇక నువ్వు కూడా చెప్పేసినావు. మంచిగా ఉంది కథ. నిజంగా ఇంత బాగుంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటిది? అదేనే, ఈ గుడికి వస్తే ఇంత మంచిగా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. తమరు ఎప్పుడన్నా గుడికి వస్తేగా తెలిసేది. అవును కానీ మీ అమ్మకి చెప్పినావా? చెప్పలేదు. అయ్యో, ఎందుకు చెప్పలేదే? చెప్పపోయినా వాళ్ళు కూడా సంబరపడతారు. ముందుగా నీకు చెప్పిన తర్వాత అమ్మకి చెప్దామని ఆగిన. హలో హలో అమ్మా, ఇగో అల్లుడు నేను టెంపుల్కి వచ్చినాం. ఏంది అల్లుడు గుడికి వచ్చిందా? ఇక ఆనత్తదైతే. వచ్చేది వాన కాదమ్మా, నీకు మనవడత్తాండు. ఏంది నీళ్ళు పోసుకున్నావా? నా తల్లే నా తల్లే, ఎంత మంచి ముచ్చట చెప్పినావు బిడ్డ. నిన్ననే మన ఊరి పోషమ్మకు చీర పెట్టి ముక్కుకున్నా నా బిడ్డ కడుపున ఒక కాయ కాయాలని. తల్లి అప్పుడే కరుణించింది. పైలం బిడ్డ, నా బిడ్డ నీళ్ళు పోసుకుందని వాడకట్టంతా చెప్పాలి నేను. ఓ పుచ్చావా, ఓ ఎల్లావా, ఓ మల్లావా, నా బిడ్డ నీళ్ళు పోసుకున్నది. నీ బిడ్డ ఎప్పుడు నిలదప్పుద్దే అని రోజు అడిగేటోళ్ళకు నా బిడ్డ నిలదప్పిందని అలా నోళ్ళు మూయించాలి. సరే బిడ్డ, పానం పైలం మరి. హలో వదిన, ఏం చేస్తారు? ఏం పని ఉంటుంది వదిన, ఇంట్లున్నది నలుగురమాయే. వాడు ఆఫీస్కి పోతాడా, మీ అన్న పొలంకే పోతాడా. ఇక మిగిలింది నేను, నా కోడలు ఇద్దరమే కదా. ఏం పని ఉంటుంది చెప్పు. అమ్మాయి ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకెవర్రా, మీ అత్తమ్మతో మాట్లాడతాను. సరే పోతున్నా. ఆగాగు, ఒక్క నిమిషం వదిన, మళ్ళీ మాట్లాడతాం. ఇగో ఆఫీస్కి పోయినాక ఆన్నే పనిలో మునిగిపోకు. జర నీ పిల్లం నీళ్ళు వస్తుందని సోయితోటి ఉండు. ఆఫీస్ అయిపోయినాక చక్కగా ఇంటికి రా. ఆడిడ దోస్తులతో బాతకాన్ని వేసుకుంటుండకు. జల్దిరా. సరే అమ్మా, ఇంటికే వస్తా. రజని, నేను పోతున్నా. పోతుండేంది, పోయేస్తా అని చెప్పు. సరే పోయేస్తా. చెప్పు వదిన, మీ అల్లుడు ఆఫీస్కి పోతుండే. ఏం సంగతులు ఇంకా? ఏం వండినావు? కూర వండినావా? చిక్కుడే కూర అంటే నా బిడ్డకు పానం. గిన్ని పాలు పోసి అండపోయినావు. పాలు పోసే అండినా వదినా, నాకు తెలియదు అయింది. నా కోడలికి ఇష్టమనే అండినా. ఏమో ఒక్క నిమిషం ఆగదు. నేను పొలం కాడికి పోయేస్తా. సరే కానీ జల్దిరా. వచ్చేటప్పుడు లాత కంకులు చూసుకొని తీసుకురా. గారెలు చేసుకుందాం సాయంత్రం. నేను వాళ్ళకి పని అప్ప చెప్పి రాగా పట్టుకొస్తాను. అదే కానీ అంటే ఓకు రాకనైతే మక్కలు మర్చిపోకు తెచ్చుడు. కంకులు తీసుకురా. సరే. వదిన, ఏమి అన్న పొలం కాడికి పోతుండే రాగా కంకులు తీసుకురమ్మని చెప్తా అన్న. నీకు ఇష్టం కదా, సాయంత్రం గారెలు చేస్తా. వదిన, పో. ఏం కథ ఈ సంగతి? ఇక టీవీలో కొత్త సీరియల్ ఎంత స్టార్ట్ అయిందట కదా. టీవీలో ఉండే ఇంకా వంటల కదా అయిపోయినాక మొదలైంది చూడు. చూస్తాను అది. ఇంకప్పుడు ఎప్పుడో చూసినా నేను 4 రోజులు చూడక ఏమైందో ఏమో అని. అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావే? ఇంకెవర్రా, మీ అత్తతోటే మాట్లాడతానా. మళ్ళీ వస్తానేనా? మళ్ళీంద్రా, అప్పటిసందా ఆమెతోటే మాట్లాడతానా. అంటే పొద్దుటి నుంచి వస్తానేనా? 8 గంటలు ఫోనే మాట్లాడుతురా? 8 గంటలు అవుతుంది. మేము ముచ్చట ఇంకోవడం లేదా? సరే. ఏందే వీళ్ళు తిండిలే తిప్పలేదా? తిండి అవుతుంది, తిప్పలైతుంది, ఫోన్ మాత్రం అవుతలేదు. ఏందట్నే ఇంతసేపు ముచ్చట పెడుతున్నారు? ఏం లేదు, మనవడు మనవరాలు వస్తుంది కదా, వచ్చేదాకా ఎంత భద్రంగా చూసుకోవాలనేది ముచ్చట పెట్టుకుంటారు. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఎంత ఫోన్ ఛార్జింగ్ పెట్టి బిడ్డ. ఏందే అమ్మా, దానికి ఏం పని చెప్పొద్దు అంటావు, మళ్ళీ నువ్వే పని చెప్తావు. అబ్బో, ఫోన్ ఛార్జింగ్ పెట్టి కూడా పెద్ద పనారా? అవ్వో, నా కొడుకైతే బాగా ఇచ్చంత్రం చేస్తాడు. సరేదా. The person you are trying to call is currently busy. The
number you are trying to call is currently not reachable. Please try again later. I will call you later. చాలా ఫోన్ చేస్తాను ఒక్కసారి నా లిఫ్ట్ చేసి మాట్లాడితే ఏం పుడుతుంది ఈ మనిషికి? అత్తమ్మా ఒకసారి నీ ఫోన్ ఇవా. అమ్మ చెప్పు. అమ్మ కాదు నేను. ఆయన ఫోన్ ఎత్తకుండా 30-40 సార్లు చేసిన. నేను ఒక్కసారి ఫోన్ ఎత్తకపోతే కనీసం మళ్ళీ కూడా ఫోన్ చేత్తలేడు. నా ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేస్తేనేమో ఎత్తలే, వాళ్ళ అమ్మ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేస్తే మాత్రం ఎత్తిండు. ఏమైంది బిడ్డ? ఎందుకు ఏడుస్తాను? ఏం లేదత్తమ్మా. ఫోన్లో ఏమన్నా అన్నాడా వాడు? అసలు ఫోన్ ఎత్తుతే కదా. నువ్వు ఫోన్ చేస్తే ఎత్తకపోవడేంది? నా ఫోన్లోకి వెళ్ళి కూడా చేస్తావు కదా, అయినా ఎత్తలేదా? నీ ఫోన్లోకి వెళ్ళి ఎత్తనే ఎత్తిండు. ఈ ఫోన్ ఎందుకు ఎత్తలేదో వాడు రాని అని సంగతి చెప్తా, నువ్వు ఏడవకు. ఏంది నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? కాలేజ్ లెటర్ అని మెసేజ్ పెట్టాగా చదువుకున్నావా లేదా? ఆడ నాకు మీటింగ్ ఉన్నా 10 సార్లు చేసిందే చేసుకుంటే ఎందుకు ఫోన్ చేస్తాను? 10 నిమిషాలు 40 కాల్ చేస్తావు, కొంచెం ఉందా? ఫోన్ చేసినప్పుడు ఎత్తుతే తెలుస్తుంది. కాలేజ్ లెటర్ అని మెసేజ్ పెట్టా కదా. నేను కూడా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసిన కదా. వచ్చినవరా నువ్వు? అప్పటి సంది ఫోన్ చేస్తాను, దాని ఫోన్ ఎత్తితే ఎదురా నువ్వు? ఎందుకు ఎత్తుతలేవు ఫోను? అమ్మా అసలే నేను టెన్షన్ ఉన్నాను, నన్ను మాట్లాడినాకు. అబ్బో టెన్షన్ అంటే టెన్షన్. ఏం టెన్షన్ రా నీకు? ఫోన్ ఎత్తనంత టెన్షన్. అమ్మా నీకు తెలియదు, నువ్వు లోపలికి. టెన్షన్ పడకుండా పిల్లని చూసుకోవాలి కానీ నువ్వే ఇట్లా టెన్షన్ పడితే ఎట్లారా? అవు కానీ ఆఫీస్కి వెళ్ళి రాగా కోడలి పిల్లకి కొబ్బరి నీళ్ళు తెమ్మని చెప్పిన, తెచ్చినవరా?
తేలి నీతోటి అవుగని నేను గన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తలేదు. అదే అత్తమ్మ ఫోన్ నుంచి ఒక్కటేసారి ఫోన్ చేసుడుతోనే ఎత్తినావు. నా ఫోన్ ఎందుకు ఎత్తలే? రామచంద్ర నీకు ఎట్లా చెప్పాలి? మా అమ్మ ఫోన్ నుంచి చేస్తే అర్జెంట్ ఏమో అనుకొని ఎత్తినా. అంటే నా ఫోన్ అర్జెంట్ కదా? ఒక్క నిమిషం నువ్వు ఇట్లా పిల్లని తీసుకొని ఎడిపోతాడు వీడు. కోపంగా పోతాడు. ఏం చేస్తాడు ఏంది వీడు? రా రాజుగా. ఇప్పుడు ఏమైంది చెప్పు రాజు. నువ్వు కాల్ చేసినావు, నేను లేపలే, అంతేగా. ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు చెప్పు. ఎన్నిసార్లు నేను కట్ చేసిన కొద్దీ మళ్ళీ ఫోన్ చేస్తున్నావు. అరే నా పరిస్థితి ఏందో నీకు అవసరం లేదా? అక్కడ మా బాసు ఇన్ని ఫైల్స్ నా ముంగట పెట్టి ఈ పని అంతా నువ్వు చేయాలి ఇప్పుడు అని చెప్పినప్పుడు అదే టైంలో నువ్వు కాల్ చేస్తున్నావు. నేను అప్పుడు ఎట్లా లిఫ్ట్ చేయాలి? కాల్ లెటర్ అని చెప్పి మెసేజ్ పెట్టిన ఆడికి. నువ్వు చదువుకున్నావుగా, ఆ మాత్రం అర్థం చేసుకుంటావు అనుకున్నాను నేను. నీతో చెప్పేది నీకు అర్థమవుతుందా? నీకు అసలు ఇప్పటికి కూడా ఎంతసేపు నేను కాల్ లేపలేదు, కాల్ లిఫ్ట్ చేయలేదనే ఉంది, కానీ అసలు నా పరిస్థితి ఏంది ఒకసారి నా ప్లేస్లో ఉండి నువ్వు ఆలోచించినావా? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఇప్పుడు నేను ఏమన్నా ఏడుస్తున్నావు? ఆ రోజు మా అమ్మ కాల్ లిఫ్ట్ చేసి నీ కాల్ లిఫ్ట్ చేయలేదని ఏడుస్తున్నావా? చెప్పు, కోపం వచ్చిందా? అప్పుడు కోపం వచ్చింది. మరి ఇప్పుడు కోపం వస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఆఫీస్ లో ఉన్న నీ టెన్షన్ చెప్పావు, మరి ఇంట్లో ఉన్న నా పరిస్థితి తెలుసుకోవా? కడుపుతూ ఉన్న భార్యకి తన భర్తతో మాట్లాడాలనిపిస్తుంది. ఆ మాత్రం స్వేచ్ఛ నాకు లేదా? ఒక్కటి అడుగుతా, చెప్తావా? అడుగు. ఆఫీస్ నుంచి నువ్వు నాకు ఫోన్ చేస్తావు. నువ్వెన్నిసార్లు నాకు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయ్యా, కట్ చేస్తా. నేను కట్ చేస్తున్నా కదా అని వేరే నెంబర్ నుంచి నాకు ఫోన్ చేస్తావు. అప్పుడు నీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే నీకేమనిపించదా? చెప్పు, అడిగి దానికి. అత్తమ్మ సరే. అమ్మా కొన్ని మంచినీళ్ళు ఇయ్యి. మీ అమ్మ లేదురా, మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందట, 2 రోజులు దాకా రాదట. రజన ఏం చేస్తుంది? కొన్ని మంచినీళ్ళు ఇవ్వమను. నువ్వు పోయి తెచ్చుకొని తాగుతేంద్రా, కోడలు పిల్లని ఎందుకు ఇబ్బంది పెడతావురా? ఇంట్లో ఉన్న ముగ్గురు ఒక్కటే, ఇక నేనేనా?
ఎన్నిసార్లు ఫోన్ చేసినావు, సారీ ఎత్తలేకపోయినా అంటే అర్థం చేసుకుందును కదా. ఒకసారి సారీ చెప్తే ఈయన ముళ్ళేమైంది. కాల్ యూ లేటర్ అన్నప్పుడు కాల్ చేయకుండా ఉండొచ్చుగా, మళ్ళీ అమ్మ ఫోన్లోకి వెళ్ళి చేయాలా? నిజంగా ఆఫీస్లో టెన్షన్లో ఉంటే అత్తమ్మ ఫోన్ ఎందుకు ఎత్తిండు, నా ఫోన్ ఎందుకు ఎత్తలే? నా ఫోన్ ఎత్తకుండా అత్తమ్మ ఫోన్ ఎత్తితే నాకేమనిపించాలి? దానికే అంత ఉంటే నాకెంత ఉండాలి? ఇక్కడ ఉండడం కంటే సపరేట్గా మా అవ్వగారింటికి పోవడం మంచిది. 2 రోజులు మాట్లాడుకుంటే దానికే అర్థమవుతుంది నేనేందో. ఆయనకే అంత కోపమా? బాపు, నేను ఆఫీస్కి వస్తున్నా. అరే లంచ్ బాక్స్ కొంచెంవారా? అది బాబు. అరే మీ అమ్మ లేకున్నా కష్టపడి పొద్దున్నే లేచి నీకు ఇష్టమని కాకరకాయ కూర వండితే తీసుకుపోకుండా పోతున్నావేంద్రా? కాకరకాయ కూరనా? ఏక్, ఆఫీస్ అందరు ఎక్కువ అద్దు. నువ్వేం బాధపడకమ్మా, వాడు నిన్ననే చెప్పిండు నాకు ఆఫీసులో వాళ్ళ బర్త్డే ఉందట, అందుకే బాక్స్ ఉంచుకోలేవాడు. అవునా? అయితే ఈ టిఫిన్ మీరే తినరు మామయ్య. అగో వీళ్ళు ఇద్దరు మొగలు కొట్లాడుకొని నా మీద కోపానికి వస్తానేంది? వీళ్ళకు నా పెళ్ళవే కరెక్ట్. నా బిడ్డ ఫోన్ చెప్తాను. బిడ్డ మంచిగా ఉన్నావా తల్లి? ఏమైంది బిడ్డ గట్లా అంటాను? మీ అత్త మామయ్య అన్నారా బిడ్డ? మరి అల్లుడేమన్నా అన్నాడా? ఏ ఆగాగు. ఎవలే బిడ్డనా? ఇదే ఆ బిడ్డ. బిడ్డ మాట్లాడు. బిడ్డ ఎడుతుంది, ఏం చెప్పలేకపోతుంది. ఏ పూరంగా మాట్లాడింది ఇద్దే. హలో హలో. తండ్రి మాట విని బిడ్డ ఎడుతుందంటే బిడ్డకు ఏం బాధ ఉందో. జల్దీ పోదాం పా బిడ్డింటికి. నీకు పని ఉన్నది, కరీంనగర్ పోతా అన్నావు కదా. నాకు ఏ పనైనా బిడ్డ తర్వాతనే. పోదాంపా. ఏ ఒక్కసారి ఫోన్ చేసి అడుగుదాం. అవసరం లేదు, పోదాంపా.
ఏడోకు బిడ్డ ఏడోకు నేను వచ్చిన కదా నేను చూసుకుంటా. ఏమైంది బిడ్డ? మీ అత్తమామ ఏమన్నా అన్నారా? మా అత్తమామ ఏమనలే, వాళ్ళు మీకంటే మంచిగా చూసుకుంటారు. మరి అల్లుడు? ఓ పిసమోహదానా అర్థమైతలేదా? బిడ్డ మన ఇంటికి పోమ్మా. ఓ బావగారు ఇప్పుడే వచ్చిరా? ఇప్పుడే వచ్చినావన్నా. ఏం తల్లి, అమ్మ నాన్న వస్తే బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు, లోపలికి తీసుకురా. అదేం లేదు బావా, మేము పోతాం. ఏంది బావా, ఇప్పుడే వచ్చిండ్రు అప్పుడే పోతా అంటారు. మీరైతే లోపలికి రండి బావా. కూర్చోండి. ఇప్పుడు చెప్పుండ్రి బావా. రజనీ, నేను చికెన్ తీసుకొస్తా. అద్దు బావా, నేను తినం. ఆ? ఎందుకు బావా, సత్యం చెప్తారా? అదేం లేదన్నా. మీరు ఎందుకు తిన అంటాను? మీరు తినాల్సిందే. మీ వదిన వచ్చినాక మీరు తినకపోతే నాకు పువ్వు పెట్టు. ఏంది వదిన లేదా? లేదు చెల్లే, ఫంక్షన్ ఉందని వాళ్ళ అమ్మగారింటికి పోయింది, రేపు వస్తుందట. నేను పోయి చికెన్ తెస్తా. అద్దన్నా, మేము తినాం. వద్దంటే ఇప్పుడు వద్దనా, లేకపోతే అసలే ఇంట్లో తినమనా? ఈ ఇంట్లోనే తినద్దని. అమ్మా బాపు పోదాంపా. పోతాన్నా మామయ్య. అదేందమ్మా రజని, బ్యాగ్ పట్టుకొని పోతాను. మా అమ్మ బాపుతోని పోదామని. కొడుకు వచ్చినాక పోవచ్చు కదా. నేను ఫోన్లో మాట్లాడినా మామయ్య. మరి అత్తమ్మ వచ్చినాక పోరాదు? అత్తమ్మకు మీరు వచ్చినాక చెప్పండి. నేను పోతాన్నా మామయ్య. పోతున్న మామయ్య అనద్దు, పోయేస్తా మామయ్య అని చెప్పు. ఆ. ఈ రాజుగాడు ఏదో పెంట పెట్టినట్టున్నాడు. ఈయన కోపమే ఈయన శత్రువు. కోపగొండతో ఎట్లనో ఏమో. రజనీ, 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 కోడలి పిల్లని ఏమన్నా అన్నావురా? నేనేమనలే. రజనీ, కోడలి పిల్ల లేదురా. రజనీ లేదా? ఎటువైంది? ఎటువైందో తర్వాత చెప్తా గాని ముందు కోడలి పిల్లని ఏమన్నావు గది చెప్పు నాకు. ఏంది బాపు సతాయిస్తావు? నేనేమనలే అంటున్నాగా. ఏమనకపోతే వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు వచ్చిండ్రా? ఏంది, మా అత్తమామ వచ్చిండ్రా? ఏది ఎక్కడ? వచ్చిండ్రు, బిడ్డను తోలుకొని పోయిండ్రు. నాకు చెప్పకుండా ఎట్లా పోతారు? నీకు ఫోన్ చేసి చెప్పినా అన్నదిరా. నాకేడా ఫోన్ చేసింది? చేయలే. ఫోన్ లో మాట్లాడినని చెప్పిందిరా. అరే చెయ్యలేదంటే చేసిందంటే ఏంది? నీకు చేసా అని చెప్పింది. అయ్యో బాపు, అసలు మేము మాట్లాడుకోక 2 రోజులు అవుతుంది, ఇంకా ఫోన్ లో కూడా మాట్లాడింది అట్నా? అది అసలు కథ. అది సరే, ఎందుకు పోయింది? వచ్చిండ్రు, బిడ్డను తోలుకొని పోయిండ్రు. అది కాదు బాపు, ఎప్పుడు పోయింది? 2 గంటలైంది. ఏంది 2 గంటలు అవుతుందా? అరే, కడుపుతో ఉన్న పెళ్ళానికి ఎప్పుడు మొగంతో ఉండాలి, మొగంతో మాట్లాడాలనిపిస్తారా?
అమ్మా ఆ? ఏంది బిడ్డ? ఎటు పోయినవే? రజితక్క కైకిలి పైసలు ఇచ్చేది ఉందే, ఇత్తదేమని అడిగేస్తా అన్న. రాత్రి నాకంత పీడకలు వచ్చిందమ్మా. మనసు మంచిగా లేనప్పుడే ఇటువంటి పిచ్చి పిచ్చి కాళ్ళొస్తాయి. గుడికాడికి వేసిన బిడ్డ దేవుని బొట్టు పెట్టుకో. అది కాదు బాపు, ఆయనకు ఏం కాదు బిడ్డ, అంతా నీ భ్రమ. ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. నీ కోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నువ్వు ప్రశాంతంగా ఉండాలి బిడ్డ. అట్లా ఏం మానది పెట్టుకోకు, మంచిది కాదు. నిజమే బిడ్డ, బాబు చెప్పేది నిజమే. నువ్వు ఆనందంగా ఉంటేనే కదా నీ బిడ్డ ఆరోగ్యంగా ఉండేది. నువ్వు ఆయన లొల్లులు పెట్టుకుంటుంటే, ఏమైనా రంది పడుకుంటుంటే నీ కడుపులో బిడ్డ మంచిగుంటుందా చెప్పు? అది కాదమ్మా, అసలు నేను ఏం ఇగో ఆగు బిడ్డ, ఆలుమూలు అన్నాక 1,00,000 గొడవలు ఉంటాయి బిడ్డ, కాదన్న. కానీ నువ్వు కడుపుతోనే ఉన్నప్పుడు నీ మనసుని ఏం బాధ పెట్టద్దు. ఎన్ని బాధలున్నా నీ ముఖం పైన చిరునవ్వు ఉండాలి. ఇక మీ అత్త మామల సంగతి అంటావా, నేను చూసుకుంటా బిడ్డ. మీ అత్త చాలా మంచిది బిడ్డ. ఆమె లేనప్పుడే కదా మీ ఇద్దరి లొల్లైంది. నేను ఆమె ఫోన్ చేసి అరుచుకుంటుంది. అద్దమ్మా, ఇవన్నీ మా అత్తకు తెలియదు, నువ్వు కూడా చెప్పకు. అగో అట్లాంటి ఎట్లా బిడ్డ, మీ మామ నేను నిలదీస్తా. అద్దు బాపు, మా మామ మస్తు మంచోడు, చూసిరు కదా మీరే. నేను పోతా అంటే అద్దు అని ఆపచ్చు, కానీ ఆపలేదు. బిడ్డకు ఏం ఆపద వచ్చిందో అందుకే వాళ్ళ అమ్మ బాపుని పిలిపించుకుంది అని సప్పుడే కూకున్నాడు. నేను అత్త అంటే చూసుకుంటున్నాడు కానీ ఏమనలేదు. మరి అల్లుని పంచాయతీ వెళ్తావా బిడ్డ? పంచాయతా? ఏందే బాపు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పంచాయతీ గించాయతీ ఏమద్దు. మందలియద్దు, పంచాయతీ పెట్టద్దు ఎట్లా చెల్లె? నీకు ఎవరు లేరనుకుంటారా? ఇది నీకు నేనున్నా. ఇగో అన్న, నీకు సగం తెలుసు సగం తెలియదు, నువ్వు సప్పుడే కూకో. అంటే ఏం చెల్లె నువ్వు అనేది? నేను సొంత అన్నను కాదని కదా. నేను ఎప్పుడు కూడా నిన్ను సొంత చెల్లె లెక్క అనుకున్నా, పరాయి అనుకోలే. గంతెత్తి నన్ను పరాయని ఎత్తురు. అదే రాము, ఎందుకు రాగట్లా మాట్లాడతావు? మరి లేకుంటే చిన్నబాబు చూడు, చిన్నబాబు నా చెల్లె ఎట్లా మాట్లాడుతుందో. దాని ముఖంలో చిరునవ్వు దూరం అయింది. దానికి కారణమైన నిలదీద్దామంటే అద్దంటుంది. అంటే నన్ను పరాయని చేసినట్టే కదా. సరే, టైం వచ్చినప్పుడు అడగం తీరా, ఇప్పుడు విడిచిపెట్టు. వాళ్ళు ఎండలో పడేసిదే సిరిపతి చెప్పు, తాగుతారు. అంత మంచిదేనా? అంత మంచిదే. కూర్చోరు, సరిపతి తీసుకెళ్తా. సరే, ఇంత మంచిగా అంత మంచిదేరా. బస్ వచ్చిరా? ఫ్రీ బస్సా లేకపోతే టికెట్ బస్సా? ఫ్రీ బస్సా? బాబు ఇక రావే. ఏంది బిడ్డ? నువ్వు మన రామన్నకు ఈ ముచ్చట ఎందుకు చెప్పినవే? అసలే అన్న కోపగుండోడు, కోపంలో ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు, పుస పుస చెప్తివి. నేనెందుకు చెప్పిన బిడ్డ? నేను చెప్పలే, ఆడే తెలుసుకొని వచ్చిండు. అయినా ఏం కాదు, నువ్వు భయపడకు. ఇగో బుజ్జి, నువ్వు గావర వాడకే, కడుపులో ఉన్న బిడ్డను గావర పెట్టకు. ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరిగేది, సరేనా? ఇగో రూపా, నేను బయటకు వేస్తా. అరే మామ, బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేరా? అది కూడా తప్పేనారా? అరే నీకు సామెత చెప్పనారా, పిల్లం దగ్గర ఫోన్ లేనందుకు కాదట బాధ, అత్త దగ్గర ఐఫోన్ మోగినందుకే బాధ అనట. ఇప్పుడు మీ భార్య ఫోన్ ఎత్తనందుకు కాదురా బాధ, మీ అమ్మ ఫోన్ ఎత్తినందుకే బాధ. అయినా ఆ ప్లేస్లో ఎవరున్న అట్లే చేస్తారు, నేనున్న అట్లే చేస్తాను. అయినా నువ్వు చేసిన తప్పేరా. ఇట్లాంటి విషయాలలో ఆలోచన చేయొద్దురా, వెంటనే మీ అత్తారింటికి వెళ్ళి తెలుసుకో. పోదామని వెళ్ళిండ్రా, కానీ ఎందుకో ఆగబోదేంది. ఇక నీతో చెప్తే నువ్వేమన్నా సలహా ఇస్తావని వచ్చినా. ఆగుడే మంచిదైందిరా, అదే కోపంలో పోయి ఇంకేం చేస్తున్నావు? అది కాదురా,
ఇప్పుడు ఏం చేయమంటాను? అయిందేదో అయిందిరా, తప్పు మొత్తం నీదే. నువ్వు ఒక్కని పోకుండా రజని వట్టి మనిషి కాదు కాబట్టి మీ అమ్మ నాన్న కూడా తీసుకుపోరా. అరే ఇప్పుడు మా అమ్మ నాన్నని తీసుకపోతే మళ్ళీ లొల్లి పెద్ద అవుతుంది కావచ్చురా. ఏం కాదు, నువ్వు ఒక్కని పోతేనే పెద్దగా అవుతుంది, మీ అమ్మ నాన్నని తీసుకుపోతేనే కరెక్ట్ అవుతుంది. అంతే అంటావా? అంతేరా. మా అమ్మకి అసలు ఇంక ఈ విషయమే తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు. మీ బాబు ఫోన్ చేసే పడారా, నువ్వైతే ఇంటికోరా తెలుస్తుంది. ఇంటికైతే పోరా నువ్వు. సరేరా, మరి నేను పోయేస్తా. జాగ్రత్త. వచ్చినావురా, రా రా. ఏమైందమ్మా? ఏమైందని అంత మెల్లగా అడుగుతావేంద్రా? ఓహో, చెప్పినావా? అరే కడుపుతో ఉన్న పిల్ల గట్లా పుట్టింటికి గోనిస్తారా? అది మన ఇంటికే అరిష్టం రా. మన ఇంటి మహాలక్ష్మి ఇంట్లో నవ్వుకుంటుంటేనే ఇంట్లో అందరం సంతోషంగా ఉండగలుగుతాం రా. అమ్మా ఏదో అట్లా జరిగిపోయింది, నేనేం కావాలని చేయలేదు. నువ్వు కావాలని చేసినావో ఎట్లా చేసినావో ఎవరికి ఎరక గాని నువ్వు చేసింది అయితే తప్పేరా. నువ్వు కూడా నాదే తప్పు అంటావేందమ్మా? ఒరేయ్ రజని మంచి పిల్లరా, అది ఎవరి మీద అట్టిగా నేను నిందలయ్యేది. ఇప్పుడు కూడా నువ్వేదో తప్పు చేసినావు అది నాకు ఫోన్ చేసి చెప్పలే. జరిగిన దాన్ని బట్టి చూసి ఆలోచిస్తే నాకే నువ్వేదో తప్పు చేసినావు అని అనిపిస్తుంది. అంటే నేను తప్పు చేసినా నువ్వు నమ్ముతున్నావు అమ్మా? అట్లా కాదు, కోడలి పిల్ల తప్పు చేయదని నమ్ముతాను నేను. ఇప్పుడు నేను తప్పు చేసినా నీ ఉద్దేశం? నువ్వు అట్లా అనుకుంటే నేనేం చేయలేనురా. సరే ఇప్పుడు ఏం చేద్దామమ్మా? రే జరిగిన తప్పుకు క్షమాపణ చెప్పి రజని ఇంటికి తీసుకొచ్చుకుందాం పారా. అదంత ఈజీగా రాదమ్మా. నువ్వు పోతే రాదేమోరా, నేను పోతే తప్పకుండా వస్తుంది. ఇప్పుడు తప్పు నాదని ఒప్పుకున్నట్ట? ఒరే రాజు, భార్యాభర్తల మధ్యలో తప్పొప్పులు ఏముంటాయిరా, కేవలం సర్దుబాట్లే ఉంటాయి. అసలే కడుపుతో ఉన్న పిల్ల, సర్దుకుపోవాలి బిడ్డ. సరే ఎప్పుడు పోదాం మరి? ఎప్పుడో ఎందుకురా, ఇప్పుడే పోదాంపా. బావా ఇప్పుడే వస్తారా? రా కూర్చో. ఏం చేస్తారా? నీళ్ళు తీసుకొచ్చి. అంత మంచిదే రాక? మంచిగా అల్లుడు అంత మంచిదే. ఏంది బిడ్డ రజని, మొగుడు పిల్లలు మీ ఇద్దరు ఏమనుకున్నారో ఏమో గాని నేను ఇంట్లో లేనప్పుడు గట్ల వస్తావా? ఏమన్నా పద్ధతేనా ఇది? అది కాదు వదినే, అది అట్టి మనిషి కూడా కాదు కదా. అది ఫోన్ చేసి ఏడ్చేసరికి పానం ఆగలేక తీసుకొచ్చినాం. మీరు తీసుకొచ్చినందుకు నేనేం అంటలేను వదినా, మీ జాగలో నేనున్న గట్టినే ఎద్దును కావచ్చు. కానీ నాకు ఒక్కసారి ఫోన్ చేస్తే ఇచ్చడికి ఇంత దూరం రాకపోవు కదా. ఒక్క ఫోన్ అన్నా చేయకపోతుంది. ఏంద్రా గట్ల చూస్తున్నావు? బెల్లం కొట్టిన రాయి లెక్క కోడలు పిల్లని మందలితేంద్రా? భార్యాభర్తలన్నాక చిన్న చిన్న లొల్లులు వస్తుంటాయి పోతుంటాయి. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళే అనుకుంటారు, వాళ్ళే కూడా ఉంటారు. పెద్దోళ్ళం మనం చేసేది మనం చెయ్యాలి కదా. ఆ విషయమే చెప్తామని కోడల పిల్లకు 5 నెలలు నిండినాయి కదా, సీమంతం చేపిద్దాం. తులసిరి కాన్పు కదా, ఈయన్నే మంచిగా సీమంతం చేసుకుందాం. సరే అయ్యగారి దగ్గర పోయి మంచి ముహూర్తం చూసి సీమంతం చేద్దాం. రజని పా ఇంటికి పోదాంపా. ఎందుకు రావాలి? ఇంటికి పోదామంటే ఎందుకు రావాలంటే అదే
ఎందుకు రావాలి, ఏం చేయడానికి రావాలి? ఎవరైనా ఏం చేస్తారు, మంచిగా కలిసి ఉంటారు, సంసారం చేసుకుంటారు కదా, మంచిగా కలిసి ఉంటారు. మరి మనం కలిసి ఉంటున్నామా? అసలు నువ్వు నన్ను పట్టించుకుంటున్నావా? నాతో మాట్లాడుతున్నావా? అబ్బా గట్లా అంటే ఒక్కసారి ఫోన్ చేయడానికి ఇంత రాద్దంతం చెప్తాను. ఏడోకే ప్లీజ్, సారీ, సరేనా? ఏడోకే. కడుపుతోనున్న భార్య అన్నిసార్లు ఫోన్ చేస్తుంది, అసలు ఎందుకు ఎత్తుందో అని ఒక్కసారి అర్థం చేసుకున్నావా? నన్ను పట్టించుకున్నావా? సారీ, ఏడోకే. నేను అక్కడ ఉంటే నీకు ఎట్లా నా బాధ అర్థం కాదని గందుకే ఇక్కడికి వచ్చిన. సారీ అంటున్నాగా, ఇంకెప్పుడు నిజంగా ప్రామిస్, ఓకేనా? ఊకో, ఇప్పుడు ఏమైంది? చూసిరా వాళ్ళు ఎంత ముద్దుగా కలిసిపోయినరో. ఆల్మోల కోపం పాల మీద పొంగు లెక్క ఎంతసేపు ఉంటుంది? రామ్మ రజనీ, నువ్వు అలిగిడికి వచ్చినావు, మంచిదే అయింది. రేపో ఎల్లుండో మంచి ముహూర్తం చూసి నీకు సీమంతం చేస్తాం, సరేనా బిడ్డ? సరే బాబా, ఇక మేము పోయేస్తాం. బావా తినంటే పోతారా? మీరు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు తిన్నారా? దానికి దీనికి చెల్లు. రేపు శ్రీమంతానికి డేట్ ఫిక్స్ చేసి ఫోన్ చేసి చెప్పు, అప్పుడు వచ్చి తింటాంలే. సరే వెళ్ళొస్తా. ఆరోగ్యం జాగ్రత్త బిడ్డ. చాలు ఆపురి. ఆ రాము వచ్చినవారా రా, ముహూర్తం దాటిపోతుందని మొదలు పెట్టాం. అంటనా మొన్న చెల్లి అలిగించినప్పుడు ముహూర్తం చూసి వచ్చారా? అరే రాము, ఇప్పుడు గవర్న ఎందుకురా? ఎంత ఆడపిల్లలమైనా అనిమని ఉండాలా? రాము, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అదేందుకు చిన్నమ్మా, ఇప్పుడెందుకంటే ఇంకెప్పుడు అడగాలి? అరే చుట్టాల మధ్య గవర్న ఎందుకురా? నువ్వనే చెప్పు రైతా. ఆయనకేమన్నా అనిపిస్తే అది అయ్యేదాకా ఎవరి మాట వినడు. అయినా నన్ను అడుగుతురు, మీకు తెలియదా మామ?
అరే రాము, నలుగురు మధ్య లొల్లేందుకురా? అంతా సద్దు మనిగింది, మళ్ళా లొల్లేందుకు? ఏంది సద్దు మనిగిందా? దాన్ని చూడు, దాని ముఖం చూడు, బాధను పంటి కింద అణిచిపెట్టుకుని కూర్చున్నది. మీరేమో సంతోషంగా కూర్చున్నది, చప్పట్లతో కార్యం చేస్తున్నారు. అరే రాము, నువ్వు ఆగురా. ఎందుకు ఆగాలి బాబాయ్? కడుపుతో ఉన్నదని గన్ని బాధలు పెట్టిరు, ఎందుకు ఆగాలి? అయ్యో రామా, లుల్లద్రా, నువ్వు ఊకో. ఏంది ఊకోవాలనా? సద్దు మనిగిదా? ఎట్లా సద్దు మనుగుతుంది? వచ్చి నీ కాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు. అబ్బాబ్బాబ్బా, అవసరం చూసినావా ఎట్లా ఒడుచుకొస్తుందో? నువ్వు ఆగురా. రాము అద్దాగు, ఇక చాలు లొల్లి. అట్లా కాసిన్నమ్మా, లొల్లు ఎట్లా అయిపోతుంది చెప్పు? 4 గోడల మధ్యలో తప్పైతే నడుతుందా? రేపు ఇంకోటి అవుతుంది, ఇట్లే ఊకుంటావా? అట్లేం లేదు రాము, అంత అయిపోయింది అన్నాం కదా. అయిపోలే చిన్నమ్మా, ఇప్పుడే మొదలైంది. ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావడి ఉన్నట్టు. ఎవడ్రా కుక్కలు? ఆపక్ బాబు, అప్పటి నుంచి చూస్తున్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతలేదు. ఓ కోపం వచ్చింది. ఆడపిల్లను ఏడిపించి పంపించడు కాదు మొగతనం అంటే. ఎవరు లేరనుకుంటావు నా చెల్లెకు? నేనున్నా. ఎవడ్రా నువ్వు? అసలు ఎవరేరా? ఎవన్నా? అది నా చెల్లె. నా చెల్లెకు నేను అన్నాను. అయితే ఏంది? అయితేందా? అయితేందా? అయితే పెద్ద మనసుల ముంగట నా చెల్లెని పెళ్లి చేసుకున్నావు, భార్య అనిపించుకున్నావు, ఇప్పుడు బాధ పెడుతున్నావు. అవును, బాధ పెడతాను. ఏంది ఇప్పుడు? బాధ పెడుతున్నావు కాబట్టి ఇదే పెద్ద మనసుల ముంగట నా చెల్లె కాళ్ళు పట్టుకుని తప్పైంది అనాలి. అప్పటిదాకా ఇడిచిపెట్టేది లేదు. అప్పటి నుంచి చూస్తున్నా ఏంది? అరే మీరు లొల్లి పెట్టుకొని అన్యాయంగా పిల్లలు మడగొట్టిరు కదా. నా చెల్లె ఇప్పుడు కింద వాడిది ఎంత బాధ అనిపిస్తుందో ఆ రోజు కూడా నేను ఎంత బాధపడ్డా. నేరికేనా ఎటుపోయినప్పుడు బాధ పెట్టినా బాగా అంటాను. ఒక్కసారి దాన్ని అడుగు, నేను దాన్ని ఏమన్నా బాధ పెట్టినా? నేను కానీ మా అమ్మ గారు మా నాన్న గారు ఒక్కసారి దాన్ని బాధ పెట్టినామా? ఒకసారి దాన్ని చెప్పాను. అది కనుక నేను బాధ పెట్టినా అని చెప్పినట్టయితే ఈ ఇంటికి కాదు ఈ ఊరికి కూడా రా నేను. ఓహో, ఛాలెంజ్ చేస్తున్నావా? మాకు కూడా సంసారాలు ఉన్నాయి. ఏ భార్య కూడా నా మామ, నా అత్త, నా మౌడు బాధ పెట్టే ఇంతమంది చెప్పరు. అరే రాము, నీకు దండం పెడతారా, నువ్వు ఊకోరా. నువ్వేం సినాబు? ఆ రోజు చెల్లె బాధపడుతున్నప్పుడు నేను అడుగుతా అంటే నీకు దండం పెడతారా అడుగుతురా అన్నావు. ఇప్పుడు అడుగుతా అంటే అద్దురా అంటున్నావు. అసలు నువ్వేంది? అరే రాము, ఆ లొల్లంతా అయిపోయిందిరా, ఇప్పుడు నువ్వే లొల్లి చేస్తావు. నువ్వేం మాట్లాడుతున్నావే? నేను లొల్లి చేస్తున్నా? చిన్నమ్మ అయినావా? నా చెల్లెని బాధ పెట్టి అడుగుతున్నా అంటే నేను లొల్లి చేస్తున్నా అంటారు. అంటే అడగద్దా? నా చెల్లెని కదా. అరే ఇప్పటిదాకా నా చెల్లెని కాళ్ళు పట్టుకుంటే ఇడిచిపెడతా అనుకున్నా, ఇప్పుడు నా కాళ్ళు పట్టుకున్నాక ఇడిచిపెట్టేది లేదు. అరే నీకన్నా పిసిలేసిందా? వాళ్ళు ఇంటారా గైన కాలు పట్టుకుంటారా? వాళ్ళు మనకనే పెద్దోళ్ళు. పెద్దోళ్ళు పెట్టుకుని ఇంటి కోడలు బాధ పెడతారా? ఇంటి కోడలు బాధ పెట్టేవాళ్ళు అసలు ఆ ఇల్లే నిలవదు. ఏమనుకుంటారు? ఏం బాగా మాట్లాడుతారు? అదేటో లేదనుకున్నావు నా చెల్లెకు. ఏమా అసలు నువ్వు ఏమనుకుంటావు? అరే వాడు ఇంత లొల్లి చేసినాక నీ ఇంటికాడ ఉండాల్సిన అవసరం లేదు మాకు. వెళ్ళిపోతున్నావు. వాళ్ళతో మనకేదైనా ముచ్చరా? ఏ బావా నువ్వు ఆగు, వాడు తాగేదో మాట్లాడింటే నువ్వు పట్టించుకోవని దానే పెడతా. వాడు తాగి మాట్లాడితే చిన్న లేదు పెద్ద లేదా వాడంతా వాడు బతికేస్తారా? నేను అప్పటి నుంచి ఒప్పుకోడుతున్నా. ఎన్ని మాటలు మాట్లాడుతుండు. నేను వాళ్ళ కాలు మొక్కన్నా, కాలు మొక్కన్నా? వాడు తాగొచ్చినా నువ్వు కావాలని ఇంటికి వచ్చి తిట్టిపిస్తాను. నాకు తెలియదు. ఏం దొరుకుతుందో మాకేం దొరుకుతుంది. మీరు అవసరం లేదు, మీ పిట్ట అవసరం లేదు.
అరే కోడలకు ఫోన్ చేస్తాన్నావురా? టిఫిన్ ఏం చేసినావమ్మా? నేను ఏం అడుగుతానా నువ్వేం చెప్తాను? రజనీకి ఫోన్ చేసినావా లేదా? నేను చేయలేదు, నాకే పట్ట అది చేయరా? అరే కాలంతో పాటు కొన్ని మర్చిపోవాలి బిడ్డ. మన ఇంటి పిల్ల కదరా, ఆడేవాడు దిక్కుమాలోడు లొల్లిపెట్టే. దానికి మన పిల్లని కష్టపెట్టుకుంటామా? కడుపుతోడు ఉన్న పిల్ల ఎట్లున్నదో ఏమో ఆరోగ్యం. డెలివరీ దగ్గరికి వచ్చింది ఉండాలి. ఒకసారి ఫోన్ చేయి బిడ్డ. అరే నువ్వు ఊకే నాకు చెప్తావేంది? ఒక్కసారి మరి దానికి చెప్పినావా? దానికి చెప్పు ఫస్ట్. అరే నా కొడుకే నేను చెప్తే తింటలేడు, దానికి చెప్పంటాడేంది? నువ్వు చేస్తే ఏమైనా కిరీటం కింద పడతాదిరా? నేను చెయ్యలేదు. ఏం చేసుడు ఈ పూరంతోటి? ఏమయ్యా ఫోన్ నువ్వనే చేయరాదు ఎప్పటికి ఒకసారి? ఎట్లున్నదో ఏమో. అరే నేనేం చేయాలి? వానికి పట్టింపులేంది? వాని మొండి పట్టు వాడు, వాడి లెక్కలు వాడు, నన్ను అంటావు. ఇద్దరే దొరికిండు నాకు. తండ్రికి దగ్గర కొడుకు. కర్మానికి ఇల్లతోడు ఎట్లే కూడా ఏమో. పిల్ల ఎట్లున్నదో ఏమో. అమ్మా అమ్మ రావే, అమ్మ కడుపు నొత్తుంది రావే. అమ్మా 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 ఏమైంది బిడ్డ? అమ్మా ఏమైంది? కడుపు బాగా నొత్తుంది, నొప్పులు వస్తున్నట్టున్నాయి. ఇగో ఉన్నావా? అమ్మా అయ్యో అమ్మా అమ్మా అమ్మా. ఏమైంది? ఇగో ఈ పొద్దు పొలం కాడి పోకు, బిడ్డకు నొప్పులు వస్తాయి. పోయి ఆటో తీసుకురా పోయినాడు. అమ్మా ఆగు బిడ్డ, ఓర్చుకో. అమ్మా The number you are trying to call is currently not. The number you are trying to call is currently not. The number you are trying to call is currently not. మేడం, మా బిడ్డకి ఎట్లుంది? పేషెంట్ పేరమ్మా? రజని. కొంచెం టైం పడుతుంది. ఫోన్ చేస్తానట్ట. హలో హలో బావా, బాగున్నారా? బాగున్నాం. మీరు ఎట్లున్నారు? మేము మంచిగానే ఉన్నాం. రజని దవాఖానకు తీసుకొచ్చినాం. దవాఖానకు తీసుకుపోయారా? ఏమైంది? భయపడవలసిన అవసరం లేదు బావా. బిడ్డకు నొప్పులు వచ్చినాయి, హాస్పిటల్ తీసుకొచ్చినాం. అల్లుని అవసరం ఉంటుందని ఫోన్ చేసిన. అల్లుడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. నువ్వనే చెప్పు బావా. నేను చెప్తా. ఏ హాస్పిటల్ తీసుకుపోయారు? రీనే హాస్పిటల్, కరీంనగర్ బావా. నార్మల్ డెలివరీ అయితే పర్వాలేదు. కడుపులో బిడ్డ ఎడమటం అయిందనుకో సంతకం అవసరం ఉంటుందేమో అని. ఏం కాదు కానీ నేను పంపితీ.
అక్కడ కూర్చో. మీ మా ఫోన్ చేసినాడు కాదురా? ఏందట? ఫోన్ లావాడతలేవాట. రజని కూడా 10 సార్లు ఫోన్ చేసిందట. నాకేం చేయలేదు. 10 సార్లు చేసిందట. చూడు ఫోన్ ఒకసారి. అవును చేసింది. నొప్పులు వస్తాయట ఫోన్ చేసి. వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుందా నొప్పులు? మనం అన్నప్పుడు తెలియదు నొప్పుల గురించి. రే ఏం చదువుకున్నావురా? బుద్ధి ఉందారా? నీకచ్చే నొప్పులు కోడలికచ్చే నొప్పులు ఒక్కటారా? నా హాస్పిటల్ తీసుకుపోయిందట నొప్పులు వస్తున్నాయని. పురుడు వస్తుంది కావచ్చు, మనం కూడా పోవాలా? లేనాడు నేనైతే రాను, మీరు పోతే పోరు. అది కాదు నాన్న, జరిగింది ఏదో జరిగిపోయింది. కోడలకు కాన్పు కష్టమైతుందో ఏమో. ఇట్లాంటప్పుడు ఏ ఆడపిల్లైనా మొగుడు దగ్గర ఉండాలనుకుంటది. ఈ బుద్ధి వాళ్ళకు ఉండాలి. అరే నీ మంకుపట్టు నువ్వేనారా? చెప్తే వినవా? ఫోన్ చేయి. అప్పుడెప్పుడో సీమంతంలా వాడెవడో లొల్లికి ఆ పిల్లని కష్టపెట్టుడు కరెక్టేనా బిడ్డ? అరే ఫోన్ చేయరా, ఫోన్ చేసి ఒకసారి ఎట్లుందో అడుగు. నేను ఫోన్ చేయండి అమ్మ, నువ్వు పోయి చాయ్ పెట్టుకో. నేను పెట్టా, నేను కూడా చాయ్ పెట్టేం పెట్టా. ఇక అందరు ఒకటే అన్నమాట. కాకపోతే ఏం మనుషున్నాడు వీడు? ముండి మొక్కోడు సాగు చేస్తాడు. ఫోన్ చేయమంటే గీతగానే మొక్క పట్టే దీనికి. నీ గురవే వచ్చిందంతా బోండి మొక్కలు. అల్లుడికి ఒకసారి ఫోన్ చేయకపోయినావు? చేసిందే, ఫోన్ ఎత్తలేడు. అమ్మ మీ పాప పుట్టింది, వెళ్ళి చూడండి. బిడ్డ అల్లుని ఫోన్ చేసినావా? చెల్లితో చేపించిన బాపు, ఫోను ఎత్తుతలేడట. నేను ఫోటో కూడా పెట్టినక్క. ఫోటో పెట్టినవా? ఇప్పుడే ఫోటో ఎందుకు పెట్టినవే? ఫోటో చూస్తేనన్నా వస్తాడేమో అని పెట్టినక్క. మరి చూసిందా? బ్లూటూత్ పడ్డదా? చూడలేదక్క.
హలో బావా. హలో బావా, నీకు మనవరాలు పుట్టింది. అబ్బా ఎంత సంతోషమైన ముచ్చట చెప్పావు బావా. మనవరాలు వచ్చిందా? సరే 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 బాగుంది కదా. సరే సరే నేను అల్లుని తీసుకొని వస్తా. ఏందట తెలియలేదా? మనకు మనవరాలు పుట్టిందట్నే డెలివరీ అయిందట. ఇంత మంచి ముచ్చట చెప్పి నువ్వు బంగారు తల్లి వచ్చింది అన్నట్టు. పా పోదాంపా. అవు కానీ మరి రాజుగాడు వస్తాడంటావా? ఏ బిడ్డ పుట్టిందని చెప్తే వాడు రాకుంటే ఏం చేస్తాడే? ఏమో నాకు డౌటే. వాడు అసలు ఏమో ఉండోడు. నాకైతే నమ్మకం లేదు. నాకైతే ఎప్పుడెప్పుడు మనవరాలు చూద్దామని ఆశ ఉంది. మనం పోదాంపా. నాకు మాత్రం లేదా అని మనం పోయి చూస్తే వాడు రాడే. వాడు వచ్చే టైం అయింది. వాడిని వచ్చినాక తీసుకొని పోదాం. సరే గట్టినే చేద్దాం. అవు కానీ మనవరాలు నీ లెక్క ఉందా నా లెక్క ఉంటుందా? నా లెక్క ఉంటది. నా లెక్కనే ఉంటది. నీ లెక్క నా లెక్కనే. ఏం కాదు చూడు, నువ్వు చూడు. నా లెక్కనే ఉంటది. నా లెక్కనే ఉంటది. లెక్కనే ఉంటది. నా మనవరాలు నా లెక్కనే ఉంటది. సరేలే. ఏమైందా ఇంకెంతసేపు తయారవుడు? నాది అయిపోయింది. వాడైతే రాని అత్తలేడు ఇంకా. వచ్చినవరా రైట్ ఆను. ఏమైంది? ఆన్రా మొదలు ఆను. అరే నీకు బిడ్డ పుట్టిందిరా. బిడ్డ పుట్టిందని గంత మంచి ముచ్చట చెప్తే ఆ ముఖం మాటపొఖం పెట్టినవేంద్రా? అత్తగారికి మీద కోపం పిల్ల మీద తిత్తావరా? పసిపిల్ల మీద. రే ఎటు పోతాను? దవాఖాన పోవాలి. పోదాంపా. నేను రాను. మీరు పోతే ఓరి. నువ్వు రాకపోడేంద్రా? నువ్వు రాకపోడేంద్రా? నేను రాను. మీరు పోతే ఓరి. అరే బిడ్డ పుట్టిందని చెప్తే రానంటావేంద్రా? బిడ్డ పుడతారా రా బిడ్డ ఎవరన్నా? పా చూసేద్దాం. అరే రాజు, ఇట్లాంటప్పుడే కోపాలు తాపాలన్నీ మర్చిపోవాలిరా. మన ఇంటికి మహాలక్ష్మి వచ్చిందిరా. చూసి రావాలి కదా బిడ్డ. పోయేద్దాం రా బిడ్డ. అరే నువ్వు రానంటే మేమెట్లా పోతావురా? నీకేమైనా కోపం ఉంటే తర్వాత చూసుకుందాం. ముందు హాస్పిటల్కి వద్దాంపా. మీరు ఎన్ననే పోరి. నేను రానంటే రాను. ఇంత మొండ ఎట్లా అన్నావే? నేను ఒక్కదాన్నే గన్నతి. ఏడవోతాయి మీ వంశం బుద్ధులు. ఇప్పుడు వీడేమో హాస్పిటల్కి రానబట్టి, నాకేమో మనవరాలను ఎప్పుడెప్పుడు చూద్దామా అని బుద్ధి పుట్టబట్టే. ఇప్పుడు ఎట్లరా దేవుడా? అమ్మా లోపలికి వాళ్ళని నచ్చిపోయిరానే? ఎవరు రాలేదే? లేదమ్మా, ఆయన నచ్చినట్టున్నాడు. అదంతా నీ భ్రమ బిడ్డ. కాదమ్మా, ఆయన వచ్చిండు. పాపని చూసి నన్ను చూసిపోయినట్టు అనిపించింది. అవునా? సారు పొద్దుగల మా కోడలు డెలివరీ అయింది. ఏ రూమ్? రజని పేరు. ఏ రూమ్ ఉన్నా సార్? గిటేనా సార్? గిక్కనేనట. గిట్టేనట. పనం అనుకుందా బిడ్డ? ఏమోయ్ మనవరాలు ముక్కు అచ్చం నీ ముక్కు లెక్కనే ఉంది. మరి ఎవరి మనవరాలు అనుకుంటాను? మరి నా మనవరాలు. వదినా అల్లు రాలేదా? వాడికి ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందట వదినా. రేపటి వరకు వస్తాడండి. అలా వాడు రానన్నాడే. వస్తాడు మావయ్య. ఇంకో గంట అయితే ఆఫీస్ అయిపోద్ది. ఖచ్చితంగా వస్తాడు. నీకు ఫోన్ చేసిండా? చేయలేదు మావయ్య, కానీ నాకు తెలుసు. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆయన అప్పుడే వచ్చిండు, బిడ్డను ముద్దాడిండు, ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయిండు. కానీ పైకి బిల్డప్ ఇస్తాడు. ఆలు మొగలు ఎంతో లొల్లు పెట్టుకున్నా
పిల్లలు పుట్టిందంటే మారాల్సిందే. ఇప్పుడే దొంగను పట్టిస్తా, మీరందరు పోయి దాక్కోండి. ఎత్తుకో ఎత్తుకో, నీ బిడ్డను చూడ్డానికి నువ్వు దొంగతనంగా రావన్నా? నేనేం చేసినా అని 3 నెలలు నన్ను దూరం పెట్టినావు. ఎవరో ఏదో అన్నారని మనం విడిపోదామా? అవునలుడు, ఆ లొల్లైన తర్వాత వాడిని మస్తు దుమ్ము దులిపిన, ఇవాడు మన జోలికి రాడు. సారీ రజని, చిన్న చిన్న మనస్పర్ధల వల్ల మనం దూరం ఉండాల్సి వచ్చింది. ఇప్పటి నుంచి అట్లా కాకుండా చూసుకున్నాం. మన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజని. ముందుగా నమస్తే వరంగల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షక దేవులందరికీ నా నమస్కారం. విషయం ఏంటంటే, నమస్తే వరంగల్ ఛానల్ని చాలామంది బాగా ఆదరిస్తున్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీకు ఏ విధమైన వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీరు కామెంట్ రూపంలో పెడితే మాకు ఇంకా బూస్టింగ్ ఉంటుంది, ఇట్లాంటివి చేయాలి అనే ఆలోచన వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ టైప్ కావాలనేవి కామెంట్ రూపంలో పెట్టండి. అండ్ ఛానల్ని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఒక లైక్ చేస్తే ఇంకా చాలామందికి అప్డేట్ అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పేది ఒకటే, మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో ఆ వీడియోస్ని కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. బాయ్. వెల్కమ్ టు నమస్తే వరంగల్. చూసిన కదా వీడియో ఎట్లుంది? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట గట్టి కొట్టుర్రి. బాయ్.